చాలా గొప్ప దినమనే చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మనం ఈరోజు బాబాసాహెబ్ గారికి పూలమాల వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మాణానికి భూమి పూజ కూడా చేశాం. ఈ భూమి పూజ అంటే ఇది గత శతాబ్దాల నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక అంబేద్కర్ భవన్ నిర్మాణం కావాలన్నదే మా సంకల్పంతోనే ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో లేదా గడిచిన 60 ఏళ్లలో కూడా దళితులకు ఎక్కడా కూడా ఒకటి కూడా భవన్ లేకపోవడం, వాళ్ళకు అన్ని విధాలుగా ఇబ్బందికరంగా మారిన రోజుల్లో మా ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే మాకి అంబేద్కర్ భవన్ కావాలి అంటే తక్షణమే కలెక్టర్ గారికి ఫోన్ చేసి మీరు అక్కడ ఏదైనా ఉంటే అంబేద్కర్ భవన్ శాంక్షన్ చేయండి, ఏదో ఒక నిధుల్లో ఇవ్వండి, ఖచ్చితంగా అక్కడ అంబేద్కర్ భవన్ నిర్మాణం కావాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అత్యధికంగా ఉన్న కళ్యాణదుర్గ ప్రాంతంలో కళ్యాణదుర్గ నియోజకవర్గంలో 35,000 పైసీలకు ఉన్న దళితులు కావచ్చు లేదా ఎస్టీలు కావచ్చు, అందరూ కూడా ఇంత జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ఇన్ని రోజు కళ్యాణ మండపం లేకపోవడం కూడా లేదా ఫంక్షన్ హాల్ లేకపోవడం కూడా ఒక దురదృష్టకరమే. ఏదేమైనా కూడా మా వాళ్ళందరూ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. దృష్టికి తీసుకురావడంతో ఇది ఈరోజు భూమి పూజకి నాంది పలకాలనే ఉద్దేశంతో గట్టి సంకల్పంతోనే ఈరోజు భూమి పూజ కూడా చేశాం. ఇంకా కూడా ప్లాన్లు తీసుకొచ్చారు కానీ ఇంకా అంత ఆమోదంగా లేవు. ఇంకొకసారి పరిశీలించే ప్లాన్లని నేనే ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్లాన్లు ఒకసారి చూసి వాళ్ళకు ఉపయోగపడేటట్టు ప్రజలకు ఉపయోగపడేటట్టు అన్ని రకాలుగా ఈ ప్లాన్ కూడా మన కళ్యాణదుర్గ ప్రాంతంలో అత్యధికంగా చాలా బ్రహ్మాండంగా ఉందనే విధంగా ఈ కళ్యాణ మండపాన్ని లేదా ఫంక్షన్ హాల్ని లేదా అంబేద్కర్ భవన్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేస్తూ ప్లాన్లన్నీ అప్రూవల్ కావడానికి కానీ ఇంకో రకం కానీ మరీ తీసుకురావడానికి కానీ ఒక నాకు తెలిసి 30-35 రోజులు సమయం తీసుకుంటుంది. ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో ఏం చేయాలనేది కూడా ఆలోచన చేసి త్వరగా ఈ నెల తర్వాత ప్రారంభించి రాబోయే సంవత్సరంన్నర లోపల ఏదైతే ఉందో అంబేద్కర్ భవన్ని మనము గాంధీ సర్కిల్లో చూడబోతున్నాం. అద్భుతమైన ఈ సర్కిల్ కూడా రూపుదిద్దుకోబోతుంది. ఈ సర్కిల్ కూడా ఒక మంచి పేరు వచ్చే విధంగా కూడా దీన్ని అభివృద్ధిలో భాగంగా కూడా చేస్తాం. ఒకటే తెలుసాలి, ఒకటే చెప్పాలి మీకు కూడా, ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎన్డీఏ సంబంధించినప్పుడు ఎన్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి గొప్ప మహానాయకుడు భారతరత్న అంబేద్కర్ గారు ఈరోజు ఆయనకి మనం పూలమాల వేసి ఆయనకి ఈరోజు నేను కూడా వీళ్ళందరిలో ఒక భాగస్వామిగా ఉండడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా అట్టడిగిన వర్గాలకి అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కాలం అంతా కూడా ప్రజల కోసమే, ఆయన చదువు అంతా కూడా ప్రజల కోసమే చేస్తూ వచ్చారు. ఆయన ఒకటే చెప్పాడు, చదివే సిద్ధాంతం, చదువుకోవాలి ప్రతి ఒక్కరూ, అందరూ సమానంగా ఉండాలనేదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం, కళ. ఆ కళ మన చంద్రబాబు నాయుడు గారి రూపంలో నెరవేరింది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే సప్లాన్లో కావచ్చు రకరకాల స్కీమ్లు ఉన్నాయో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. 19 నుంచి 24 వరకు కూడా అన్ని స్కీములు రద్దు చేసి ఎస్సీలకి ఒక్క స్కీమ్ కూడా దొరకకుండా ఏదో మభ్య మాటలు చెప్పి కాలం గడుపుతూ వచ్చాడు. మరి కూడా ఇప్పుడు ప్రారంభించామని 24 నుంచి కూడా 29 వరకు కూడా అన్ని స్కీములు కూడా అన్ని కూడా ప్రారంభం అవుతున్నాయి. అన్ని కూడా కాని స్కీములు కూడా అన్ని కూడా ప్రారంభించి ఏదైతే దళిత వర్గానికి సంబంధించిన ప్రజలు ఉన్నారో, బీద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమానంగా మనతో పాటు ఉండేటట్టు, అందరూ కూడా సమానంగా మనం అందరూ ఒకే కుటుంబం మాదిరి ఉండేటట్టు చూడాలన్నదే మా నాయకుడి సంకల్పం. ఎప్పుడు మీకు తోడుగా ఉంటా, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు తోడుగా ఉంటానని నేను అంబేద్కర్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ ప్రమాణం చేస్తున్నా.